Hi, hello, my dear friends. Welcome to our channel Rajesh Biology, and I am Rajesh MSc Zoology. సో మనం లాస్ట్ వీడియోలో వికాస సూత్రాలు స్టార్ట్ చేసాం. అందులో మొత్తం 10 సూత్రాలు ఉంటే 5 సూత్రాలు కంప్లీట్ చేసుకున్నాం. మిగతా 5 కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఎవరైనా డిఎస్సి ఆస్పిరెంట్స్ లేదా టెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే కనుక వారి కోసం దీన్ని షేర్ చేయండి. అలానే మీరే వింటున్నట్లయితే కనుక ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అనే విషయాన్ని మీరు కామెంట్లో పెట్టినట్లయితే కనుక దానికి తగ్గట్టుగా నెక్స్ట్ వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను. నా ఖాళీ సమయాల్లో ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చేస్తూ నా ప్రిపరేషన్తో పాటు మీకు కూడా ఉపయోగపడేలాంటి కొన్ని వీడియోలు నేను చేద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ లేట్, ఇంకెలాంటి టైం వేస్ట్ చేయకుండా 6వ సూత్రం ఏంటి అంటే కనుక సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగుతుంది. వికాసం అనేది ఎప్పుడు కూడా సాధారణం నుంచి నిర్దిష్టానికి సాగుతుంది. అంటే జనరల్ నుంచి ఒక పర్టికులర్కి అనమాట. అది సాధారణం నుంచి నిర్దిష్టానికి జరగడం అంటే, ఉదాహరణకి నిలబడడం నేర్చుకున్న తర్వాత నడవడం, ఆ తర్వాత మెట్లు ఎక్కడం, సైకిల్ తొక్కడం, ఇలాంటి కఠినమైన పనులు చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని పుట్టిన వెంటనే నడక వచ్చిన వెంటనే సైకిల్ తొక్కడం అనేది జరగదు. ముందు నడవడం నేర్చుకోవాలి, పరిగెట్టడం, మెట్లు ఎక్కడం, ఇలా. అలానే శిశువు మొదట మగవాళ్ళందరినీ నాన్న అని సంబోధిస్తాడు. కాలక్రమేణా ఆ పదాన్ని తన తండ్రికి మాత్రమే ఉపయోగిస్తాడు. ఈ రకంగా డెవలప్ అయ్యేదాన్ని కూడా మనం ఈ 6వ సూత్రం ప్రకారం సాధారణం నుంచి నిర్దిష్టానికి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. భాష నేర్చుకునేటప్పుడు ఆ నాలిక అంగిలికి తగలడం వల్ల తాత అని వస్తుంది. ఫస్ట్ వచ్చే మాట అత్త, తాత. ఇలాంటి పదాలు పలికిన తర్వాత మెల్లిగా ఆ అత్త, తాత అనే 2 పదాలని ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే ఉపయోగిస్తాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వరసలను పెట్టి పిలుస్తూ ఉంటాడు. కానీ అంతకుముందు ఎవరిని చూసినా సరే అత్త, తాత అనే పిలుస్తాడు. అలానే నిర్దిష్టం నుంచి సాధారణం నుంచి నిర్దిష్టం వైపు అని చెప్పడానికి ఇంకొకటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక పిల్లవాడిని లేదంటే అప్పుడే పుట్టిన పాపని చిన్నగా గిచ్చితేనో, ఏదైనా ఇంజెక్షన్ చేసినప్పుడు, గిచ్చడం అంటే మీరు వెళ్ళి గిచ్చద్దు, ఏదైనా ఇంజెక్షన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మొత్తం శరీరం అంతా కదిలిస్తుంది ఆ శిశువు. కాలక్రమంగా ఆ ఇంజెక్షన్ చేసే ప్లేస్లో మాత్రమే నొప్పిని తను ఫీల్ అవుతుంది. ఆ ఒక్క భాగాన్ని మాత్రమే కదిలిస్తుంది. ఏదైనా శిశువు ఏదైనా వస్తువులు పట్టుకోవడానికి కూడా మొత్తం చేతిని ఉపయోగిస్తాడు. ఒక పెద్ద గ్లాస్ చిన్న గ్లాస్ పట్టుకోవాలన్నా కూడా 2 చేతులు తీసుకుని ఆ గ్లాస్ చుట్టూ పట్టుకుంటాడు. ఇలా ఒక సాధారణం నుంచి ప్రత్యేకంగా ఒక్క చేతిని, ఆ ఒక్క అరచేతిని, ఆ 4-5 వేళ్ళని మాత్రమే ఉపయోగిస్తూ వస్తువుని పట్టుకోవడం. మొదట మగవాళ్ళందరినీ నాన్న అని పిలిచి తర్వాత తండ్రిని మాత్రమే పిలవడం. ఇదంతా కూడా సాధారణం నుంచి నిర్దిష్టం వైపు జరుగుతుంది. వికాసం ప్రారంభంలో అంటే చిన్నప్పుడు మొత్తంగా ఉండి శరీరం అంతా ఉండి తర్వాత డెవలప్ అయిన తర్వాత ఒక ఏజ్కి వచ్చేటప్పటికి భాగాల వైపు కొనసాగుతూ ఉంటుంది. ఇక దీని యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటి? దీనివల్ల విద్యా ప్రాముఖ్యత ఏంటి అంటే, బోధనా అంశాలు కూడా మనం ఒక ఉపాధ్యాయునిగా బోధనా అంశాలు కూడా సామాన్యంతో మొదలుపెట్టి సంక్లిష్టత వైపు, తెలిసిన విషయం నుంచి మొదలుపెట్టి తెలియని వైపు, మూర్తం నుంచి మొదలుపెట్టి అమూర్త అంశాల వైపు మనం విద్యను పిల్లవాడికి నేర్పించాలి అని ఈ సూత్రం చెప్తుంది. సామాన్య అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు కొనసాగడం. మీకు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, ఒక ఉపాధ్యాయుడు ఒక కథ లాంటిది చెప్పి, లేదంటే తన యొక్క నిత్య జీవితంలో ఉండే ఒక ఉదాహరణతో మొదలుపెట్టి పాఠం లోపలికి వెళ్ళడాన్ని ఈ కింది వాటిలో ఏ సూత్రం సమర్థిస్తుంది అంటే, సామాన్య అంశాల నుంచి నిర్దిష్ట అంశాల వైపుకు వెళ్ళే సూత్రం సమర్థిస్తుంది అని చెప్పచ్చు. మీరు కూడా రేపు టీచర్స్ అయిన తర్వాత ఎప్పుడు కూడా డైరెక్ట్గా పాఠంలోకి వెళ్లకుండా ఆ సామాన్యమైన అంశాన్ని ముందు తీసుకున్నట్లయితే కనుక పిల్లవాడికి ఈజీగా అది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ సూత్రం వచ్చేసి వికాసం అనువంశికత, పరిసరాల పరస్పర చర్య ఫలితం. ఇది చాలా ఇంపార్టెంట్ది. అనువంశికంగా వస్తుంది, అలానే పరిసరాలు కూడా దాని మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక శిశువుకి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం వచ్చిందనుకుందాం,
ఆ గాత్రం వచ్చినంత మాత్రాన అతను మంచి గాయకుడిగా అయిపోడు. దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడై మంచి ఎన్విరాన్మెంట్లో అతను కానీ పెరుగుతున్నట్లయితే అవన్నీ కూడా అతను మంచి గాయకుడిగా మారడానికి తోడ్పడతాయి. మంచి గాత్రం ఉండి కానీ ఒక డాన్ వాళ్ళతో పాటు వెళ్ళి, డాన్ అంటే రౌడీలు, రౌడీ షీటర్లు, గూండాలతో పాటు తిరుగుతున్నట్లయితే కనుక పరిసరాలు కానీ మంచిగా ప్రోత్సాహం అందించకపోయినట్లయితే, అతను సరైన దారిలో కానీ వెళ్ళకపోయినట్లయితే ఎంత మంచి గాత్రం ఉన్నప్పటికీ మంచి గాయకుడిగా అవ్వలేకపోవచ్చు. కాబట్టి వికాసం అనే దాని మీద అనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. 8వది వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. అంటే మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. మన యొక్క శిశువుని చూసి అతని యొక్క బిహేవియర్ని, అతని యొక్క ప్రస్తుత స్థితిని ఆధారంగా చేసుకుని ఎంత అభివృద్ధి చెందుతాడు, అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత వస్తుంది, దాని ప్రకారం అతను ఏ స్థాయికి వెళతాడు అనేది మనం ముందుగానే ఊహించడాన్ని ప్రాగుక్తీకరించడం అంటారనమాట. కొంతమంది అంటారు ఇలా మణికట్టు ఎక్స్రే ద్వారా శరీర పరిమాణం ఎంతవరకు పెరుగుతుందో చెప్పవచ్చు అనేది ఉంది. అలానే విద్యార్థుల యొక్క సహజ సామర్థ్యాలను బట్టి భవిష్యత్తులో ఎలాంటి వృత్తిలో అతను రాణిస్తాడు అనేది మనం గెస్ చేయొచ్చు. అలానే లాంగ్ జంపు, హై జంపు చేస్తున్న అలాంటి విద్యార్థులకి తగిన శిక్షణ ఇచ్చినట్లయితే కనుక అథ్లెటిక్స్లో రాణించవచ్చు, వాళ్ళు ఒలింపిక్స్లో కూడా గెలవచ్చు. సో ఇలా అతని యొక్క వికాసాన్ని మనం ప్రాగుక్తీకరించవచ్చు ప్రస్తుత పరిస్థితిని ఆధారంగా చేసుకుని. ఇక 9వది వికాసం అన్ని దశల్లోనూ ఒకే విధంగా ఉంటుంది, ఒకే విధంగా ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వికాసం అన్ని దశల్లోనూ ఒకే విధంగా ఉండదు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ శారీరక వికాసం తీసుకున్నట్లయితే శైశవ దశలో ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు అప్పుడే మొన్నే డెలివరీ అయిందంటారు, ఒక వారం 10 రోజుల తర్వాత చూస్తే వాళ్ళు కొంచెం పెద్దగా డెలివరీ అయిన రోజు కాకి ఇప్పటికీ చాలా ఖచ్చితంగా కొంత పెరుగుదల అయితే మనకు కనిపిస్తుంది. బాల్య దశలో చాలా తక్కువగా ఉంటుంది, శైశవ దశలో ఎక్కువగా ఉంటుంది. కానీ సాంఘిక వికాసం వచ్చినట్లయితే, సాంఘిక వికాసం దగ్గరకు వచ్చేటప్పటికి అప్పుడే పుట్టిన పిల్లలు, పాపలు వాళ్ళంత సరిగ్గా మాట్లాడలేరు, ఎవరితోనూ అంతగా మంచి సోషల్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోలేరు. కాబట్టి శైశవ దశలో తక్కువగా ఉంటుంది, కానీ బాల్య దశ వచ్చేటప్పటికి అది ఎక్కువ అవుతుంది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక, మీరు ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక నిజంగా చెప్పండి, మనం నిజంగా డిగ్రీ చదువుతున్నప్పుడు, బీఎడ్ చేస్తున్నప్పుడు అప్పుడే ప్రిపేర్ అయితే ఆ ఊపులో ఇలాంటి మంచి డిఎస్సి అవకాశం పడినట్లయితే జాబ్ కొట్టేసే వాళ్ళమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల, మన చుట్టూ ఉన్న బంధాల వల్ల, మనం ఇరుక్కున్న ఈ జీవిత చట్రంలో వల్ల మనకి ఫోకస్ కుదరడం లేదు అని అనిపించవచ్చు. కారణం చుట్టూ ఉన్న బంధాలు, బాంధవ్యాలు మాత్రమే కాదు, వయసు ప్రభావం కూడా ఉంటుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు అందుకే అబ్జర్వ్ చేసినట్లయితే వేద పాఠశాలలో చిన్న చిన్న పిల్లల్ని అప్పుడే ఉపనయనం అయిన చిన్న పిల్లల్ని జాయిన్ చేస్తారు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వచ్చేదానికన్నా కూడా ఆ బాల్య వయసులో నేర్చుకునేది కాస్త ఎక్కువ కాలం గుర్తుంటుంది. కాబట్టి చాలా స్పీడ్గా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక ఆఖరిది వికాసం జీవితాంత ప్రక్రియ. అంతానికి వచ్చేసాం. జీవితాంత ప్రక్రియ కోసం మాట్లాడుకుంటున్నాం. ఇది లాస్ట్ సూత్రం. వికాసం అనేది నిరంతర ప్రక్రియ. పుట్టినప్పటి నుండి ప్రారంభమై వికాసం మరణం వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసం అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. వికాసంలో పురోగమనమే కానీ తిరోగమనం ఉండదు. తిరోగమన రూప విక్రియ, మళ్ళీ బయాలజీ పాయింట్ ఒకటి గుర్తొస్తుంది నాకు, తిరోగమన రూప విక్రియ అని చెప్పేసి. ఎసిడియా లార్వా అంటే యూరోకార్డేటాలో మనకి తిరోగమన రూప విక్రియ జరుగుతుంది అని చెప్పి మీరు వింటారు. అక్కడ తిరోగమనం అంటే రిట్రోగ్రెసివ్, పురోగమనం అంటే ప్రోగ్రెసివ్. మనం ప్రోగ్రెస్ కార్డ్ అంటాం కదా, ప్రోగ్రెస్ కార్డ్ అంటే మార్కులు లాస్ట్ వీకెండ్ కన్నా ఈ వీకెండ్లో మార్కులు ఎక్కువ వస్తే దాన్ని ప్రోగ్రెస్ కార్డ్ అనాలి. లాస్ట్ వీకెండ్లో కన్నా మార్కులు ఇప్పుడు తక్కువ వస్తే దాన్ని రిట్రోగ్రెసివ్ మార్క్ అనాలి, రిట్రోగ్రెసివ్ రిపోర్ట్ అనాలి. కానీ దాన్ని కూడా మనం ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అంటున్నాం. ఇక్కడ పురోగమనం అంటే ప్రోగ్రెసివ్, తిరోగమనం అంటే రిట్రోగ్రెసివ్. వికాసం ఎప్పుడూ ప్రోగ్రెసివే, రిట్రోగ్రెసివ్ కాదు.
మొన్న నేర్చుకున్న విషయాన్ని ఈరోజు మనం మర్చిపోం. అనుభవంలో వచ్చిన దాన్ని దేన్ని మనం మర్చిపోం. ఆ అనుభవం ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తూనే ఉంటాం. ఇది విపర్యయ ప్రక్రియ కానే కాదు. ఇది విపర్యయ ప్రక్రియ కాదు. ఓకే. సో ఇవి వికాస సూత్రాలు. మీకు ఇది వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, అలానే మ్యాథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, ఎస్‌జిటికి, స్కూల్ అసిస్టెంట్‌కి మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ విషయాలు మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలన్నది చెప్పండి. ఆ టాపిక్‌ని నేను కంప్లీట్ చేస్తాను మీతో పాటు. మీకు నేను ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను వీలున్నంత వరకు. ఓకే. సో మనం అందరం కలిసి చదువుకుందాం. కలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో పార్టిసిపేట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.